పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 56వ సంకీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భయాన్ని ఎదుర్కోవటం. ప్రియులారా, పరిస్థితులు మన చేజారిపోయినప్పుడు మనం ఎంతో భయానికి గురవుతాం. సౌలు రాజు దావీదును తరిమినప్పుడు దాక్కున్న దావీదుకు ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఆ భయానికి అతడు కృంగిపోక దేవుని సహాయంతో వాటిని ఎదుర్కొన్నాడు. తన భయాలను దావీదు ఎలా ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవడం ద్వారా మన సమస్యలను కూడా మనం మెరుగైన రీతిలో ఎదుర్కోగలం. ప్రియులారా, దావీదు భయాన్ని ఏ రీతిగా ఎదుర్కొన్నాడో మనం గమనిస్తే, మొదటిగా దావీదు యథార్థంగా తన భయాలను అంగీకరించాడు. 1 నుండి 7 వచనాలు వాక్య భాగములో మనం చూస్తాం. శత్రువు తనకు వ్యతిరేకముగా నిలుచున్నాడని అతడు అంగీకరించాడు. శత్రువు మన దరిదాపుల్లో లేడని చెప్పినంత మాత్రాన, లేక మన భయాలను కప్పిపుచ్చుకున్నంత మాత్రాన మనకు విజయం లభించబోదు. ప్రియులారా, దావీదు శత్రువులు అతని క్రూర మృగాల వలె దినమల్లా అతన్ని అణచివేస్తున్నారు. వారు అతన్ని నిందించి వేటాడుతున్నారు. అది జీవన్మరణ సమస్య. అతడు ఏం చేశాడు అంటే, అతడు తన భయాలను ఒప్పుకొని దేవుని యందు నమ్మిక ఉంచాడు. ప్రియులారా, ఒకసారి ఒక మహిళ D.L. మూడీ అనే దైవజనుని వద్దకు వచ్చింది. వచ్చి, అయ్యా, నా భయాన్ని జయించడానికి సహాయపడే వచనాన్ని నేను కనుగొన్నాను అని చెప్పింది. అందుకు మూడీ, నేను అంతకంటే శ్రేష్టమైన వచనాన్ని చూపుతాను అని చెప్పారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని 56వ సంకీర్తన 3వ వచనం చెబుతుంది. కానీ యెషయా 12వ అధ్యాయం 2వ వచనంలో నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని చెబుతుంది. ప్రియులారా, విశ్వాసం సమస్తాన్ని జయిస్తుంది. మన భయాలను నిజాయితీగా ఒప్పుకుందాం. రెండవది, దావీదు తన విశ్వాసాన్ని తగ్గింపు స్వభావంతో ఒప్పుకుంటున్నాడు. దేవుడు శత్రువుల గురించి మాట్లాడక దేవుని గురించే మాట్లాడుతున్నాడు. అతడు దేవుని వాక్యాన్ని హత్తుకుని తనకెదురైన శ్రమలను బట్టి దేవుని విషయమై వెనుకంజ వేయలేదు. దావీదు శ్రమ ఫలితంగా ఏమి సంభవించింది అంటే, దావీదు ప్రార్థనల ఫలితంగా అతనికి దేవుని సంరక్షణ కాపుదల లభించాయి. ప్రియులారా, సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముట్టినట్టు కనిపించినప్పటికీ దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. మీరెవరు, ఎక్కడున్నారు, మీరు దేనిని ఎదుర్కొంటున్నారో ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని సంరక్షించి విడిపిస్తాడు. కనుక దైవాశీర్వాదాలు మీ అందరి మీద మెండుగా కురింపరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతుండగా అటు వారికి గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి నాయన. నూతన ఆశీర్వాదాల మెండుగా వారికి అనుగ్రహించమని తండ్రి, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరి అవసరతలో అక్కరలో మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దురదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి, నీ కాపుదలు దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.